హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే యమునపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి నారాయణపేట నియోజకవర్గ కేంద్రం అయితే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ నారాయణపేట నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యమునపల్లి గ్రామ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి పార్టీ కోసం ఏ విధంగా కష్టపడ్డారు, మరి పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం అయితే ఉంది, మరి ఆ టైంలో ఎందుకు బీఆర్ఎస్ వైపు చూడలేదు, ఏమైనా పిలుపు రాలేదా అనే విషయం గురించి, అదే విధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది, అందులో ఏమైనా కంటెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఒకవేళ ప్రజలు దీవించి ఆశీర్వదించి గెలిపిస్తే మరి తన గ్రామానికి యమునపల్లి గ్రామానికి ఏ ఏ కార్యక్రమాలు చేస్తాడు అనే విషయం గురించి అన్న నమస్తేనా. నమస్తే. నా యాక్చువల్ గా మీ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మీకు పిలుపు రాలేదా? వచ్చినాయి. మ్యాక్సిమం చాలా మంది బీఆర్ఎస్ నాయకులు నన్ను ఫోర్స్ చేయడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి రండి, మీ యూత్ తరపు నుంచి మీరు ఏమన్నా చేయొచ్చు, మంచి చేయొచ్చు, ఊరికి మీలాంటి యూత్ ఉండడం వల్ల గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నా. కానీ నేను బీఆర్ఎస్ 10 సంవత్సరాలుగా పాలించిన కానీ అప్పటి నుంచైనా ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి నేను అడుగు పెట్టలేదు. దానిపైన నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన అమేకమైన నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంది. అందుకని నేను సొంతంగా 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ జెండానే మోస్తున్నా. కాంగ్రెస్ ఓటమి అయినా కాంగ్రెస్ గెలిపోయినా సరే పార్టీ జెండా పట్టుకునే నడుస్తున్నా. ఇప్పటికీ నేను బాగు చేయాలన్నా, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు యాక్చువల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చేది 9 నెలలు కావస్తా ఉంది. ఓకే. మరి 10 సంవత్సరాలు పరిపాలించినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడే వచ్చినట్టు 9 నెలలు కావస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా? చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పాలించిన బీఆర్ఎస్ పార్టీ కనీసం రైతులకు ఒక రుణమాఫీ విషయంలోనే తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో మెయిన్ రుణమాఫీ. ఏకకాలంలో ఆగస్టు 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తని మాటిచ్చి నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ చాలా బెటర్ బీఆర్ఎస్ కంటే. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక 50% రైతులకు కూడా రుణమాఫీ చేయలేకపోయింది. అది కూడా 1 లక్ష లోపల చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా వ్యత్యాసం చాలా ఉంది. ఇప్పుడు వచ్చిన 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు చాలా వసతి కల్పించింది. మహిళలకు చాలా వరకు ఇళ్లలో మగ్గిపోతున్న మహిళలు కనీసం వాళ్ళ అనివార్య కారణాల వల్ల వాళ్ళ కుటుంబాలను కలుసుకొని అటు ఇటు చేదోడు వాదోడుగా చెప్పుకుందామంటే కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో వీలు కాని సమయంలో మన మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ పథకం పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందులోనూ చాలా ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ వచ్చి 9 నెలల్లోనే ఎన్నో ఉద్యోగాలను కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొన్న డిఎస్ నోటిఫికేషన్ చేసి కొన్ని పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్న, ఇంకొక విషయం, మీ జర్నీ నీకు ఓటకు వచ్చినప్పటి నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. అవును. మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ప్రధాన కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీలో మెయిన్గా కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పాలన అయితే కాదు, అది ప్రజల దేశ పాలన, ప్రజల కోసం సృష్టించబడిన కాంగ్రెస్ పార్టీ పాలన అది. ఎందుకంటే ఆ పార్టీ ఏం చేసినా ప్రజల కోసమే చేస్తుంది, ప్రజల అవసరాలను తెలుసుకొని చేస్తుంది, ప్రజలకు ఏం కావాలో అది మాత్రమే ఇస్తుంది. అనవసరమైన దుబారా ఖర్చులను మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్లలో చేసిన దుబారా ఖర్చులను కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరం నుంచి ఒక్క కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన కొన్ని ఏళ్ల నుంచి కనీసం ఇంత బీఆర్ఎస్ పార్టీ కుంభకోణం చేసిన ఖర్చులలో 1 పావలా కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, కాబట్టి ప్రజల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఆ పార్టీ ఆ పార్టీ జెండా పట్టుకొని నడుస్తున్నాను ఇప్పటికి. ఇప్పుడు మీరు యమునపల్లి గ్రామ లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. మరి మనము లోకల్ వేయడానికంటే ముఖ్యంగా మనము ఈరోజు మహబూబ్ నగర్ బిడ్డ
ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా సీఎం కావడం మీరు ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే సొంత జిల్లా ఓ వ్యక్తి మాకు రాష్ట్రానికి సీఎం అయిందంటే, అసలు ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా అనగానే కరువు కాలం. అంటే ఎన్నో ఏళ్ల క్రితము చాలా మంది వేరే బొంబాయి అక్కడ ఇక్కడ మొత్తం వలసలు వెళ్ళి బతికిన కాలంలో ఇప్పుడు ఒక పాలమూరు ముద్దుబిడ్డ సీఎం అయ్యి సొంత రాష్ట్రంలో కొన్ని వేల ప్రజానికానికి సాగునీరు అందిస్తూ ఇప్పుడు ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ మన పాలమూరు ముద్దుబిడ్డనే మనకు సీఎం ఉన్నాడు అన్న భరోసాతోటి వాళ్ళు చాలా మంది వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎదలమే ఆయన చేదోడు వాదోడుగా ఉంటారన్న నమ్మకంతో చాలా మంది ఇక్కడనే వలస పోయిన వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడనే జీవిస్తూ చాలా మంది ఆయన పైన నమ్మకాలు పెట్టుకుని మన సొంత బిడ్డని మనం గెలిపించుకున్నాము, మనం అభివృద్ధి చేసుకున్నామనే దారిలో వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం. కాన్ఫరెన్స్ వస్తాం. కాన్ఫరెన్స్ లో శివకుమార్ రెడ్డి ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. మరి అలాంటి నాయకుల గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? శివకుమార్ రెడ్డి సార్ అనేది ఆయన వ్యక్తిత్వం అనేది చాలా, ఆయన మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక కార్యకర్త వెళ్ళి అన్న ఒక విషయం నీకు చెప్పాలి, నాకు ఇట్లా ఇబ్బందులు ఉంది అని అంటే ఆన్ ది స్పాట్లో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేరేసుకొని పక్కలో కూర్చోబెట్టుకొని నీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, నీ ప్రాబ్లం చెప్పండి, దాని ఏందో మనం ఎంతవరకు సాల్వ్ చేద్దామని చెప్పే వ్యక్తి ఆయన. ఆయన ప్రతి విలేజ్లో ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు, కానీ ఏ రోజు కానీ ఆయనని కించపరచలేదు ఎవరు. ఆయన ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. నారాయణపేట డిస్టిక్ లో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆయనను ఆరాధిస్తారు. ఇప్పటికీ ఆయన మంచితనం ఎట్లుంటుందంటే మ్యాక్సిమం ఇప్పుడు సపోజ్ ఇదే మన ఒక 5 ఏళ్ల కిందట ఒక 2 ఏళ్ల కిందట ఇప్పుడు ఇదే మన ఎస్ఆర్ రెడ్డిని తీసుకుంటే ఆయన కనీసం ఒక కార్యకర్తని పార్టీ ఆఫీస్ గేట్ని కూడా దాటించేది కాదు. ఎందుకంటే ఫ్రౌడ్ అన్నమాట. ప్రజలను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. అది కాదు ప్రజాస్వామ్యం కావాల్సింది. ప్రజల యొక్క వాళ్ళ యొక్క విషయాలు ప్రజలకు ఏం కావాలో ప్రజలకు తెలుసుకొని పాలన చేయడము నాయకుల లక్షణం. అది శివకుమార్ రెడ్డి లోపల చాలా అమితంగా ఉంటుంది. కాబట్టి ఆయన ప్రతి పల్లెలో ప్రతి గుడిసెలో ముద్దుబిడ్డగా భావిస్తారు. కాబట్టి ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నాను. అన్న, మనం ఇంకొక విషయం మాట్లాడుకున్నాం మన లోకల్ బాడీ ఎలక్షన్ గురించి. ఇప్పుడు ఎమ్మెన్పల్లి గ్రామంలో అయితే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి సర్పంచ్ ఎన్నుకుంటే మీరు ఏ పనుల మీద దృష్టి పెడతారన్నా? అభివృద్ధి విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు గ్రామ అభివృద్ధి మెయిన్. పట్టణాలకు గ్రామాలే పట్టుకొమ్మలు. కాబట్టి మెయిన్ గ్రామాల్లో ఉన్న ప్రజలకు మనం తెలియజేయాల్సింది ఏంటంటే ఇంతకు ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎలక్షన్స్ ఎందుకు పెడుతున్నారు, అసలు ఈ ఎలక్షన్ వల్ల మాకు ప్రతి ఏడాది ఎలక్షన్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ పెడుతున్నారు. ఇంతకాలే ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, కనీసం మనం ఎందుకు ఓట్లు వేస్తున్నాము అనే అవగాహన కూడా కనీసం ఇప్పుడు ప్రజల లోపల లేకుండా పోతుంది. కనీసం ఇప్పుడు చదువుకున్న యూత్ కూడా కనీసము ప్రజలకు మన గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు తీరుస్తున్నారా లేదా కనీసం ఆలోచన కూడా లేకుండా ఇప్పుడు పార్టీ జెండాలు పట్టుకొని పరిగెత్తుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి సందర్భాల్లో ప్రజలు యూత్ తప్పటడుగులు అంటే వేరే దారి తప్పకుండా నేను ముందరకు వచ్చి ఈసారి ఎలక్షన్లో వాళ్ళ అవకాశం ఇస్తే నేను వాళ్ళకు ఒకటే భరోసానిస్తానన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ పంచాయతీలో జరిగే ఎన్నికల పట్ల పూర్తి బాధ్యత. అంటే ప్రథమ పౌరుడిగా నన్ను గెలిపిస్తే గాన ఊరికి కావాల్సిన అభివృద్ధి ఇప్పుడు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇంకా వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ ప్రతిదీ ఏ విషయంలో వాళ్ళకు ఏది లేకపోయినా కానీ ఒకటి గ్రామ సభ అని చెప్పేసి ఇప్పటికీ కనీసం మన ఊళ్ళలో గ్రామ సభ అని పెడుతున్నారు. వాళ్ళకు కనీసం ఆ గ్రామ సభ ఎందుకు పెడుతున్నారు కూడా అవగాహన లేకుండా పోతుంది. యూత్ లేరు. ఒకటి గ్రామ సభ అని మనం చెప్పంగానే మార్నింగ్ పెడతారు. అసలు ఎందుకు పెడతారు అంటే అధికారులకి ఇక్కడ గ్రామ ప్రత్యర్థికి మధ్యలో జరుగుతుంది. కానీ గ్రామ సభ ఇంతకు పెట్టేందుకు గ్రామ సభ అంటేనే ప్రజల మధ్యలో తీసుకెళ్లి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మన నిధులను
వాళ్ళు ఎట్లా ఖర్చు పెడుతున్నారు, మనం ఏమేం ఖర్చు పెడుతున్నాము, కనీసం ఎంత నిధులు వస్తున్నాయి ఇప్పుడు గ్రామానికి, మనం ఏ సెక్టార్లో ఎంత పెడుతున్నాము, మనకు గ్రామానికి కావాల్సిన సదుపాయాలు మన గ్రామానికి ఏమేమి సమకూర్చుకుంటున్నాము కనీసం ప్రజలకు తెలియకపోతే వాళ్ళ దగ్గర మనం ఓట్లు సేకరించి మనకు చేసే పనేముంది చెప్పండి. ఇప్పుడు మనం గెలిపించుకున్నందుకన్నా వాళ్ళ కనీసం గ్రామ ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రజల అవసరాలను తీర్చడమే కదా మన ప్రథమ పౌరుడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్నది ఎందుకు, వాళ్ళు ఇప్పుడు అట్లా నడుస్తలేన. ప్రజెంట్ ఉన్న కాలంలో ఏమైతుందంటే ఒక బిజినెస్ మైండ్ ఆలోచిస్తున్నాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వస్తున్నాడు. కానీ ఇప్పుడు ఓటుకి ఎంత పెట్టాలి, ఆ పెట్టుబడిని ఎట్లా రాబట్టుకోవాలి, ఎలక్షన్ మూమెంట్లో ఎంతెంత పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత తీసుకోవాలి అనే వాళ్ళ బిజినెస్ మైండ్లోనే ఉన్నారు. కానీ గ్రామంలో నేను గెలిస్తే గ్రామానికి ఏమేం చేయాలి, గ్రామ అభివృద్ధిలో ఎట్లా తోడ్పాటు చేయాలి, యూత్ని ఎట్లా ముందరికి తీసుకురావాలి, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాము, మనం ఏం నేర్చుకుంటున్నాము అనే విషయాన్ని మాత్రం ఎవరు గమనించట్లేదు. అందుకనే మా గ్రామ ప్రజలకు ఇప్పుడు ఈ యొక్క అవకాశం ఇస్తే ఇవన్నీ నేను నలుగురిలో మీ జనాల మధ్యలోనే తీసుకెళ్ళి ప్రతిదీ మీ జనాల మధ్యలోనే సంభాషిస్తానని కోరుకుంటున్నాను. ఇది నవీన్ కుమార్ గారి ఒక విషయం అయితే చెప్తా ఉన్నాడు. కంపల్సరిగా నేను నా అధిష్టానం ఆశీర్వదించి నాకు లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశం ఇస్తే నా యమ్నన్పల్లి గ్రామ ప్రజలకు నేను కంపల్సరిగా రుణపడి ఉంటాను.